ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, నీవు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను బంధువులను కలిశావు. అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు కూడా గడిపావు. కొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు. అవును కదా బిడ్డ? మరికొందరు నిన్ను అవమానపరిచి నీ మనసును కూడా గాయపరిచారు. ఇంకొందరు మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను ఇచ్చి ఉంటారు. నేను చెప్పేది నిజమేనా? ఇవన్నీ దాటి వచ్చిన నీవు ఇప్పుడు నీ జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చున్నావు. ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి పరిస్థితిలో నీవు ఏం చేయాలో తెలుసా? కాస్త ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారో వారే స్వయంగా నీకు ఉన్న కర్మని దుమ్మును దులిపేస్తున్నారు. అవును బిడ్డ, కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే. ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతులతో మీ కర్మను భాగాలుగా పంచుకుంటున్నారు అమ్మ. ఇక దిగులు పడకు. వారు పెట్టే బాధలను, నీవు కార్చే కన్నీరును నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది తల్లి. నీ కర్మను పూర్తిగా వాళ్ళు లాగేసుకుంటున్నారు తల్లి. ఇక నీ కష్టాలు అన్నీ కూడా వారే అనుభవించి తీరాలి. నీ కష్టాలతో పాటు వాళ్ళు కొని తెచ్చుకునే కష్టాలు కూడా అనుభవించాలి. అలాంటి వారికి నీవు కృతజ్ఞత చెప్పాలి అమ్మా. అసలు బాధపడకు. రాబోయే రోజుల్లో అన్నీ కూడా నీవు గర్వంగా తలెత్తుకుని జీవించుకునే రోజులే. నన్ను నమ్ము బిడ్డ, ఏం జరిగినా అంతా మంచికే అనుకో. చిన్న విషయానికి భయపడి ఒక మూలన దిగులుగా కూర్చొని ఏడుస్తున్నావు కదా. ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటున్నావు. అలా ఎప్పుడు కూడా ఉండకమ్మా. ధైర్యంగా ఉండాలి. దేనినైనా ఎదిరించి నిలబడాలి. నేను ఏదైనా చేయగలను, విజయం సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు అది అలాగే జరుగుతుంది తల్లి. ఇప్పుడు ఏది వచ్చినా సరే, ఇది నాకు వచ్చింది చిన్న కష్టం అనేది ధైర్యంతో ఉన్నావు. ఇది వరకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? లేవు కదా తల్లి. కాబట్టి ఈ ధైర్యం ఈ బాబా ఇచ్చింది. ఇక నీకు గెలిపి దారి చూపించబోతున్నానమ్మా. విజయం ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది. నీకు ఉన్న అన్ని అడ్డంకులు, ఆటంకాలు అన్నీ దాటుకొని నీవు గర్వంగా తలెత్తుకొని జీవించబోతున్నావమ్మా. దాన ధర్మాలలో నీదే పై చెయ్యి. అందరికీ నీ చెయ్యి సహాయం చేయబోతుంది. నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా. నీవు రాజులాగా బ్రతకబోతున్నావు. ఎవరికి భయపడకు. నీకు తోడుగా ఎప్పుడుగా ఈ సాయి తండ్రి ఉంటాడు. నా చెయ్యి పట్టుకొని నడువు బిడ్డ. విజయం కోసం పోరాడు. గెలుపు నీ సొంతం అవుతుంది. ఈ సాయి మాటలు అర్థమయ్యే కదా. ఇక ప్రశాంతంగా ఉండు. నీకు అంత శుభం జరుగుతుంది బిడ్డ. మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతూ ఉంటే, సూటిపోటి మాటలను మిమ్మల్ని అంటూ ఉంటే వాళ్ళకి నీవు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వారి మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల మీ కర్మలను వాళ్ళు లాగేసుకుంటున్నారమ్మా. తర్వాత మీ కష్టాలు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు వారికి కృతజ్ఞతలు అందుకే చెప్పాలి. వాళ్ళపైన బాధతో ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళపై కోపంతో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మీకు మంచి చేస్తున్నారు. ఏ తప్పు లేకపోయినా సరే మనల్ని దూషించినప్పుడు, మనల్ని బాధ పెట్టాలని చూసినప్పుడు, మన బంధం నుంచి మనల్ని విడదీయాలని చూసినప్పుడు ఆ పాపాలన్నీ కూడా కర్మల రూపంలో వాళ్ళకే అంటుకుంటున్నాయి బిడ్డ. మన పడ్డ కష్టాల ద్వారా, మనం పెట్టే
బాధల ద్వారా, మనం కార్చే కన్నీటి ద్వారా మన కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి బిడ్డ. ఎప్పుడో తీరాల్సిన మన కర్మలు అతి త్వరగా తొందరగా తీరి మంచి భవిష్యత్తు రావడానికి వాళ్ళు కారణమవుతున్నారని గుర్తుంచుకో. అందుకే తల్లి, ఏ కష్టం వచ్చినా సరే, నాకు ఇది ఇంత పెద్ద కష్టమేమీ కాదు, చిన్న కష్టమే, నేను ఇంతకన్నా పెద్ద పెద్ద కష్టాలే పడ్డాను, ఇది నాకు కష్టం అని అనుకొని ధైర్యంగా ముందుకు నడవకండి. అప్పుడే నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. ఎన్నెన్నో శుభవార్తల మీద శుభవార్తలు వింటావు. అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాల నుంచి బయటపడిపోతావు అని ఎప్పుడైతే నీకు మంచి మంచి సంకేతాలు పంపిస్తుంటానో, అలాగే నీ మెదడుకి పాజిటివ్ థింక్ వైపు తోస్తూ ఉంటాను. ఆ రోజు నుంచి కొద్ది కొద్దిగా మన జీవితం మారిపోతూ ఉంటుంది. మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే మారిపోతుంది మన జీవితం. మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగానే మారుతుంది. అందుకనే ఈ రోజు నుంచి ఎటువంటి ఆలోచన చేసినా సరే మంచి ఆలోచన చేయి బిడ్డ. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తోనే ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాజిటివ్ థింకింగ్తోనే బయటపడమ్మా. ఇది చిన్న కష్టం, వీటి నుంచి నేను తొందరగా బయటపడిపోతాను, నాకు ఇక్కడి నుంచి మంచి జీవితం వస్తుంది, నేను ఆనందంగా నా కుటుంబంతో సంతోషంగా ఉంటాను అని ఆలోచన చేస్తూ ఉండు. ఎప్పుడు కూడా అలాగే జరుగుతుందమ్మా. ఎవరు మిమ్మల్ని కష్టపెట్టినా సరే మీరు అసలు నొచ్చుకోవద్దు. వాళ్ళే వాళ్ళ చేతులతో మీ కర్మల నుంచి బయటపడేస్తున్నారు. అలాంటి వారికి కృతజ్ఞతలు చెప్పు తల్లి, ధన్యవాదములు చెప్పు, సంతోషంగా ఉండు. మరొక విషయం ఏమిటంటే బిడ్డ, ఎప్పుడైతే సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉంటారో, మిమ్మల్ని కించపరిచే వాళ్ళకి, మిమ్మల్ని గాయపరచాలి అనుకునే వారికి పెద్ద శిక్ష అవుతుంది బిడ్డ. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా బాధపడవద్దు. మీరు ముందుగా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే అది బయటకి చూపించకూడదు బిడ్డ. ఎందుకంటే మీ బాధను చూసి ఆనందపడేవారు చాలామంది ఉంటారు. కాబట్టి మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీరు సంతోషంగా ఉంటే, అసలు నేను ఇంత బాధ పెడుతున్నా సరే వీళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉంటున్నారు, అసలు వీరికి బాధలే రావా అని ఆలోచనతో వాళ్ళు కృంగిపోతారు. అదే వాళ్ళకి సరైన శిక్ష, అతి పెద్ద శిక్ష బిడ్డ. అందుకే మీరు ఎప్పుడు కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు పొరపాటున కూడా బాధపడుతున్నట్టు కనిపించకండి. ఎప్పుడూ సంతోషంగానే ఉండండి, ఆనందంగానే ఉండండి. అది వాళ్ళకి అతి పెద్ద శిక్ష అవుతుంది బిడ్డ. మీరు జీవితంలో ఎప్పుడు కూడా బాధపడకూడదు, సంతోషంగా ఉంటే అది నేను చూసి మురిసిపోతాను బిడ్డ అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సాయిబాబా ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి బాబా గారు మన ముందుకు వచ్చారు. అది ఏమనగా, తల్లి 7 జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే ఇది నీకు కంటపడుతుంది. నీ మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా ఇది నువ్వు బిడ్డ అని బాబాగారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. ఆయన మాటల ద్వారానే సందేశాన్ని విందాము. బిడ్డ, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతోటి
ఉదయాన్నే లేచింది మొదలు నిద్రపోయేంత వరకు నీ ఆశ, కోరిక నెరవేరాలని నీ ఎదురు చూపుతో నీ జీవితం అనేది ప్రతిరోజు గడుస్తుంది బిడ్డ. నీ కోరికలు, ఆశలు నెరవేరే క్రమంలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది బిడ్డ. ఏ తప్పు చేయకపోయినా నిందలు అనుభవించాల్సి వస్తుంది. నీ కష్టాలు అనేటివి నా కోసమే పుట్టాయా అని నీ జీవితం అనేది చాలా బాధతో గడుస్తుంది బిడ్డ. ప్రతిరోజు నా నామస్మరణతో తలుచుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావంటే నేనైతే ప్రశ్నించను. ఒక తండ్రి మీద ఒక బిడ్డ ఎందుకు కోపం చూపిస్తుంది? ఎందుకు అలుగుతుంది? అది తండ్రికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నీ సమస్యలన్నీ కూడా కాచి వడపోశాను. ఈ సమస్యలని ఎందుకు అనుభవిస్తున్నావు? ఈ కష్టాలు అన్నీ నాకే ఎందుకు వచ్చాయని ప్రతిరోజు నీకు వివరించగలను. వాటన్నిటినీ కూడా నువ్వు తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు కావలసింది నీ యొక్క కష్టం తీరడం. అవును బిడ్డ, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడటం, నీవు అనుకున్న జీవితాన్ని నీకు దక్కేలా చేయడం. ఈ దూరం నువ్వు ఎంత ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నావు. నీవు నా మీద అలిగినందుకు నాకు ఏమాత్రం కోపం లేదు. ఇటువంటి అలకలు అనేటివి తల్లి బిడ్డల మధ్యలో చాలా ఎక్కువ అనేది తెలుసు. కానీ బిడ్డ, ఈ అలక అనేది ఎక్కువ కాకుండా చూసుకో. నీ జీవితం పట్ల ఎందుకు ఇలా చెబుతున్నానంటే నీ జీవితం అనేది కష్టం, సుఖం అనే 2 చక్రాలతో నడుస్తుంది బిడ్డ. కష్టం వచ్చినప్పుడు ఎందుకు బాబా ఈ కష్టం నాకు పుట్టించావు? ఈ కష్టాలు అన్నీ అనుభవించడానికే ఇలా పుట్టించావా అని బాధపడుతూ ఉంటావు. నీకు సుఖం వచ్చినప్పుడు బాబా నీకు ఏమాత్రం గుర్తు రాదు కదా బిడ్డ. అలా గుర్తు రానందుకు కూడా నాకు ఏమాత్రం బాధ లేదు. నేను సంతోషిస్తాను. నా బిడ్డ సంతోషంగా గడుపుతుంది కాబట్టి నా పేరును మర్చిపోయింది అని అలా మర్చిపోవడంలో కూడా ఒక ఆనందాన్ని తండ్రి ఆనందిస్తాడు బిడ్డ. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే చీకటి వెనుకాలే వెలుతురు వస్తుంది. ఎంత నువ్వు కష్టపడితే అంత ఆ కష్టం వెనకాల సుఖం అనేది వస్తుంది. ఇది చాలా వాస్తవం. ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని నీ లక్ష్యం పైన దృష్టి నిలుపు. కష్టం కూడా నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఎవరు ఎటువంటి వారో నీకు తెలియజేసి వెళుతుంది బిడ్డ. ఎవరైనా కానీ నీతో ప్రేమగా మాట్లాడితే వారిని చాలా గుడ్డిగా నమ్ముతావు. ఎవరికైనా సరే మాట ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎలాంటి వారు అని ఆలోచించకుండా నీతో మాట్లాడిన 5 నిమిషాలకే వారిని నమ్మి నీవు వారికి మాట ఇస్తున్నావు బిడ్డ. దీనివల్ల కూడా నువ్వు చాలా కష్టాలు అనుభవించావు. ఒక మనిషిని అంచనా వేయడానికి ఒకరోజు సరిపోదని గుర్తుంచుకో. మనిషి పైకి కనిపించిన ఒక ఎత్తు అయితే మరొక రూపం అనేది తన లోపల ఉంటుందని గమనించుకో బిడ్డ. అందరూ నీలాగే ఉంటారు, ఆలోచిస్తారు. అందరికీ నీకున్నటువంటి మంచితనం ఉంటుందని నీవు ఎప్పుడు కూడా భ్రమపడవద్దు. నీతి, నిజాయితీ ఈ ప్రపంచంలో ఎక్కువ తావు లేదని గమనించుకో బిడ్డ. కాబట్టి ఎవరిని నమ్మకుండా నీవు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీవు నా పైన నమ్మకం పెట్టుకొని ఉంటే నీ పనుల పట్ల ఆసక్తిని చూపి నీవు నన్ను ఎంత నమ్మితే అంత పైకి వస్తావు బిడ్డ. అది ఒకటే గమనించుకొని నీవు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడవద్దు. ఎవరూ లేరనే బాధను బయటపెట్టి నేనున్నాను అనే నీ ధైర్యాన్ని నీ వెనకే ఉంచుకొని ప్రతి పనిలో ఏకాగ్రత దృష్టి పెట్టుకొని
నీ పని నీవు చేసుకోగలిగితే నువ్వు ఎవరైతే నిన్ను అని నీకు డబ్బు లేదని చిన్నచూపు చూస్తున్నారో, నిన్ను పరాయి వారిలా చూస్తున్నారో, వారి మాటలన్నిటికీ కళ్ళెం వేసే సమయం చాలా దగ్గరలోనే ఉంది. నీకు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి బాధపడిపోతే ఎలా చెప్పు? ఇప్పుడు ఈ కష్టం వచ్చిందంటే జీవితంలో ఎన్నో సుఖాలు అనేవి రాసి ఉంటాయని నీవు గమనించుకో. ఎందుకంటే చీకటి తర్వాతే వెలుతురు అనేది వస్తుంది. అదేవిధంగా కష్టం వెనకాల సుఖం వస్తుందని గుర్తుంచుకో బిడ్డ. ఈ కష్టం నీకు తెలిసిందే కాబట్టి సుఖం యొక్క విలువ పెరుగుతుందని గుర్తుంచుకో. నీ యొక్క మానవ విలువలకు పాపపుణ్య ఆధారంగా వారి జీవిత చక్రాలు రాసి ఉంటాయని నీ మనుగడకు అంతరాత్మకు తెలిసే ఉంటుంది. కానీ నీవు నా భక్తుడు అయిన కారణంగా కొంచెం మాత్రమే నీవు కష్టాలు అనుభవిస్తున్నావని గుర్తుంచుకో బిడ్డ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నువ్వు పదే పదే తలుస్తున్నావు కదా. ఆ బ్రహ్మాండ నాయకుడికి నీ కష్టం చాలా చిన్నది. అది తీర్చడం కూడా ఎలా అని తెలిసే ఉంటుంది కదా. మరి దాని గురించి ఆలోచిస్తూ బాబా మీద నమ్మకం లేదని, లేకపోతే నీ బాబా కష్టం తీర్చడం లేదని నీవు చాలా బాధపడుతున్నావు. నీ మాటల్ని ఏకీభవిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. నీ ప్రశ్నకు సమాధానం చెప్పు. నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరే సమయం అనేది ముందుంది బిడ్డ. ఈ యొక్క శుభవార్త మంచి శుభవార్త అందిస్తున్నాను. నీ ఎదురుచూపులు నిజం కావాలనే ఉద్దేశంతోనే బిడ్డ. కాబట్టి నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తూ కోరుకుంటున్నావో అది త్వరలోనే నీ బాబా తీర్చబోతున్నాడు. నీ ఉద్యోగానికి సంబంధించింది, లేదంటే నువ్వు చేసుకునే వివాహ విషయంలో ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే నీ ఎదురు చూపుల్లో వాస్తవం అనేది ఉంటుంది. న్యాయం అనేది ఉంటుంది బిడ్డ. కాబట్టి నీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది. అది ఒకటి నువ్వు గమనించుకో. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నా బాబా నాకు అంత సమకూరుస్తారు, నా బాబా నా వెనుకే ఉన్నారు అని నమ్మకం ఉంచు. అప్పుడే నీ యొక్క నిజం ఏదైతే ఉంటుందో, ఆ కోరిక ఏదైతే ఉంటుందో, ఆ శుభవార్త ఏదైతే ఉంటుందో 100% జరిగి తీరుతుంది బిడ్డ. కాబట్టి ఇక ఏమాత్రం అపోహలు అనేవి నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని క్షణం క్షణం ఆనందంతో అనుభవిస్తూ నీ జీవితాన్ని సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు సాధించాలనుకునే వైపుకు నీ దారిని మళ్ళిస్తూ కొత్తగా నీ ప్రపంచంలోకి అడుగుపెట్టు బిడ్డ. అంతా నీకు శుభమే జరుగుతుంది. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో బిడ్డ. నీవు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఈ బాబాని తలుచుకొని ప్రారంభించు. నీకు అంతా శుభమే జరిగేలా నేను చూస్తాను. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దాటించడానికి బాబా ఉన్నాడని గుర్తుంచుకో తల్లి. ఈ బాబా ఎప్పుడు నీకు అన్యాయం చేయడు అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారు. సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సర్వే జన సుఖినో భవంతు.